హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అను06. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు చూజ్ ఆప్షనల్ సబ్జెక్ట్. మనం కంటిన్యూస్గా యూపీఎస్సీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి యూపీఎస్సీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అనమాట. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది అని అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ని అసలు ఎలా చూస్ చేసుకోవాలి? చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి అనమాట. ఎలాంటి ఆప్షనల్ చూస్ చేసుకుంటే మనం పాస్ అవుతాం, తొందరగా ఈజీగా పాస్ అవుతాం, ఈజీగా స్కోర్ చేసుకుంటాం, ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి బాగా గుర్తుంటుంది, ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే మనం ఈజీగా రాసేసి ఈజీగా స్కోర్ చేసేసుకుంటాం అని చాలామంది డౌట్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది ఆస్పరెంట్స్కి డౌట్ ఉంటుంది ఇది. నెక్స్ట్, మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, టాపర్స్ సజెస్ట్ చేస్తారు, తెలిసిన వాళ్ళు, తెలిసిన రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, ఇది తీసుకో, వాళ్ళు తీసుకున్నారంట, చాలా బాగుందని చెప్తున్నారు, నువ్వు కూడా అదే తీసుకో, పలానా ఈ టాపర్ చదివాడంట, ఈ టాపర్ కూడా అదే తీసుకున్నాడంట, నువ్వు కూడా అదే తీసుకో. సో అలాగ మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ మనల్ని సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు చెప్పింది పట్టించుకోకుండా నీకైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, నీకే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో, నీకే ఏది తీసుకోవాలనిపిస్తుందో అది మాత్రమే తీసుకో. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎలా చూస్ చేసుకోవాలి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని అన్నది నేను చెప్తాను అన్నమాట. ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ప్రకారం మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుందో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాతకి మీరు అనలైజ్ చేసుకున్న తర్వాతకి మీరే ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారో నాకు కమెంట్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నౌ. సో హౌ టు చూజ్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో కొన్ని నేను టిప్స్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్, ఇంట్రెస్ట్ అనమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్ట్. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అన్నది కాకుండా నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్. చాలామందికి ఇప్పుడు పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమైపోయాయంటే పిఎస్ఐఆర్ అయిపోయింది, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ, ఇవి పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. సో నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది అన్నది ఫస్ట్ ఆలోచించు. నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో అది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి జిఎస్ని అది ఓవర్లాప్ చేస్తుందా లేదా అంటే, నువ్వు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నది ఆ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ అన్నవి, యూనిట్స్ అన్నవి జిఎస్లో కవర్ అవుతుందా లేదా అన్నది చూసుకో. ఎందుకు అని అంటే, ఇప్పుడు నువ్వు జిఎస్ పక్కా చదవాలి, హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, ఎన్విరాన్మెంట్ చదవాలి, సైన్స్ అండ్ టెక్ చదవాలి. ఇవన్నీ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అనేవి నువ్వు చదవాలి. ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అన్నదాన్ని చదువుతున్నవి నీ ఆప్షనల్ సబ్జెక్ట్లో కవర్ అవుతుందా లేదా అన్నది చూసుకో. ఓకేనా? ఫస్ట్ ఇంట్రెస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ జిఎస్లో కవర్ అవుతుందా లేదా. ఇప్పుడు నువ్వు జిఎస్ చదివావనుకో, జిఎస్ చదివిన తర్వాతకి నీకు ఆప్షనల్కి వచ్చేసేసరికి అది నీకు ఒక రివిజన్ అయిపోతుంది, అని మళ్ళీ సపరేట్గా కొత్త టాపిక్ చదువుతున్న ఫీల్ నీకు రాదు. ఆప్షనల్ చదివావనుకో జిఎస్లో కవర్ అయిపోతుంది. సో ఇలాగ ఓవర్లాప్ చేసేయాలన్నమాట. సో జిఎస్ చదివితే ఆప్షనల్లో కవర్ అయిపోతుంది, ఆప్షనల్ చదివితే జిఎస్లో కవర్ అయిపోతుంది. సో సెకండ్ టిప్ ఇది, జిఎస్లో అది కవర్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. థర్డ్ ఏంటంటే, రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా. ఇప్పుడు పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని చెప్పాక కదా, హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్ అని, ఇవన్నీ పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి రిసోర్సెస్ అన్నవి, వీటి స్టడీ మెటీరియల్స్ అనేవి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏదో మ్యాథమెటిక్స్ తీసుకున్నావు, లేకపోతే ఏదో ఫిలాసఫీ తీసుకున్నావు, సైకాలజీ తీసుకున్నావు, లా తీసుకున్నావు, జ్యుడిషియరీ, ఇలాంటివి తీసుకున్నావు అనుకో, ఇలాంటివి తీసుకుంటే నీ మార్కెట్లో ఈ రిసోర్సెస్ అవైలబుల్గా ఉండవు, మ్యాక్సిమం ఉండవు. ఈ మ్యాథమెటిక్స్ది ఉండదు ఎక్కువగా, ఈ జ్యుడిషియరీది, సైకాలజీ, ఫిలాసఫీవి, ఇలాంటి కొత్త కొత్త ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి, లిటరేచర్వి, ఇలాంటివి చాలా తక్కువ అనమాట మనకి మార్కెట్లో. వీటి రిసోర్సెస్, వీటి స్టడీ మెటీరియల్స్ అనేవి దొరకవు. కాబట్టి మీరు తీసుకునే ఆప్షనల్ మార్కెట్లో దొరుకుతుందా లేదా. మార్కెట్ మనకి ఎక్కడ హైదరాబాద్ వెళ్ళినా దొరకాలి, ఎక్కడ వేరే డిస్టిక్, ఖమ్మం డిస్టిక్ వెళ్ళినా, లేకపోతే ఎలాంటి డిస్టిక్ వెళ్ళినా సరే మీకు దొరుకుతుందా లేదా, ఆ అవైలబిలిటీ అన్నది రిసోర్స్ అవైలబిలిటీ అన్నది ఉన్నదా లేదా మీరు చెక్ చేసుకొని ఆప్షనల్ అన్నది డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంట్రెస్ట్, సెకండ్ జిఎస్ని కవర్ చేస్తుందా లేదా, థర్డ్ దానికి సంబంధించిన రిసోర్స్, దానికి సంబంధించిన బుక్స్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, దానికి సంబంధించిన టాపర్స్ నోట్స్ అన్నవి, రిసోర్సెస్ అన్నవి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. మార్కెట్లో లేనివి, ఏ టాపర్ రాయనిది, ఏ టాపర్ నోట్స్ దొరకనిది, ఎలాంటి స్టడీ మెటీరియల్స్ దొరకనిది మీరు ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే. కాబట్టి
ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇది. మీరు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్, రిసోర్సెస్, స్టడీ మెటీరియల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి మార్కెట్లో ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి పక్కాగా. ఫోర్త్, సక్సెస్ రేట్ చూడాలి. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది నేను చెప్పే టిప్స్ అన్నీ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్సే. దీన్ని బట్టి మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నది డిసైడ్ అవ్వండి. సక్సెస్ రేట్ ఎలా ఉంది, దాని పాపులారిటీ ఎలా ఉంది. సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు ఆంథ్రోపాలజీ తీసుకున్నా, లేకపోతే సోషియాలజీ తీసుకున్నా, ఇప్పుడు సోషియాలజీ తీసుకున్న టాపర్స్ ఎంతమంది ఉన్నారు, ఆంథ్రోపాలజీ తీసుకున్న టాపర్స్ ఎంతమంది, ర్యాంకర్స్ ఎంతమంది ఉన్నారు, మ్యాథమెటిక్స్ తీసుకున్న ర్యాంకర్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నీకు ఆప్షనల్ నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వలేను అని అనుకుంటే, కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్కి ఎలాంటి ఇన్స్టిట్యూట్ అన్నది ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్కి పాపులర్. ఇప్పుడు పలానా ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనడానికి పాపులర్. ఇంకొక పలానా ఇన్స్టిట్యూట్ ఉంది, అది సోషియాలజీ చెప్పడానికి పాపులర్. పలానా ఇన్స్టిట్యూట్ ఉంది, అది పిఎస్ఐఆర్ చెప్పడానికి పాపులర్. అలాగా నీకు అవైలబిలిటీలో నీకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్స్, నీ ఊరు నుండి నీ ప్లేస్ నుండి దగ్గరగా ఉన్న ఇన్స్టిట్యూట్స్ అవి ఎలాంటి ఆప్షనల్ని బాగా చెప్పగలుగుతాయి, ఆ ఇన్స్టిట్యూట్ అన్నది ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలాంటి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది, ఎలాంటి రిసోర్సెస్ ఇవ్వగలుగుతుంది, ఎలాంటి స్టడీ మెటీరియల్స్ ఇవ్వగలుగుతుంది, నీకు దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతవరకు దానికి సక్సెస్ రేట్ ఉంది, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నది ఫలానా మార్కెట్లో ఫలానా ఇన్స్టిట్యూట్లో ఎంతవరకు పాపులారిటీ ఉంది. ఈ ఫలానా 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 2 ఆంథ్రోపాలజీని బాగా చెప్తాయి, కానీ దేనికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది, దేనికి ఎక్కువగా పాపులారిటీ ఉంది, అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నది మనకి మెయిన్స్లో 750 మార్క్స్లో 500 మార్క్స్ ఆప్షనల్లోనే ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా మనం ఆప్షనల్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా నేను చెప్పిన ఈ 4 టిప్స్ చెప్పాను. నేను ఎక్కువ టిప్స్ కూడా మీకు చెప్పలేదు, 4 టిప్స్ చెప్పా. అది ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్, జిఎస్లో కవర్ అవుతుందా లేదా, నెక్స్ట్ స్టడీ మెటీరియల్స్, రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, దాని సక్సెస్ రేట్ ఏంటి. ఈ ఫోర్ టిప్స్ తీసుకొని మీరు సెర్చ్ చేసి, అనలైజ్ చేసి, రీసెర్చ్ చేసి, ఎక్కడేంటి కొంతమందిని తెలుసుకొని మీ కళ్ళతో మీరు చూసి దాని తర్వాతకే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ని డిసైడ్ అవ్వండి. ఎవరు ఏదో చెప్తున్నారు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, రిలేటివ్స్ చెప్తున్నారు, టాపర్స్ చెప్తున్నారు అని చెప్పి బ్లైండ్గా నమ్మేసి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోకూడదు. మీకు వచ్చు, నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇది జిఎస్లో కవర్ అవుతుంది, దీనికి స్టడీ మెటీరియల్ దొరుకుతుంది, దీనికి సక్సెస్ రేట్ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్ని డిసైడ్ అవ్వండి. మీరు డిసైడ్ అయిన తర్వాతకి ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నారు అని చెప్పి కింద కమెంట్ చేసేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారు, ఎంతమంది ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ని తీసుకున్నారో చూసేద్దాం అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఇంకా మీ సపోర్ట్ని నేను కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నవి. అవి నేను ఇంకా వీడియోస్ తీసి మీకు పెడతాను. So thank you for watching. Please do subscribe to the Learn with Tanu 06 YouTube channel, and thank you once again. Bye bye.